గైస్, myself Satvik. I am from Karimnagar. లాస్ట్ వీడియోలో మీకు బేసిక్గా నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఎందుకు జాయిన్ అయినా అంటే బేసిక్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం జాయిన్ అయినా అని చెప్పిన. సో నేను ప్రాక్టికల్గా ఏం చేయగలుగుతుంది ఈ 4 మంత్స్లో, ఏం నేర్చుకున్నా అనే దాన్ని బట్టి మీకు డెమో ఇద్దామని అనుకున్నా. సో అప్పుడు నేను ఇక్కడ మన ఈ ఫ్లిప్కార్ట్ సైట్ని నేను డెమో లాగా తీసుకొని దీన్ని రీబిల్డ్ చేద్దామని అనుకున్నా. అప్పుడు నేను ఫ్లిప్కార్ట్ సైట్ తీసుకొని ఇది యాక్చువల్ ఫ్లిప్కార్ట్ సైట్. దీన్ని నేను హెచ్టిఎంఎల్లో రాసినప్పుడు ఇక్కడ నాకు లైక్ స్కెల్టన్ బాడీ మొత్తం వచ్చింది ఫ్లిప్కార్ట్ది. సో ఇది బేసిక్ హెచ్టిఎంఎల్ కోడ్ ఇదంతా. దీనికి మనం ఇప్పుడు సిఎస్ఎస్ ఇంకా బూట్స్ట్రాప్ అప్లై చేసినప్పుడు మనకి యాజ్ లైక్ ఫ్లిప్కార్ట్ ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ నేను ఇది ఓన్లీ ఫ్రంట్ ఎండ్లోనే చేసిన, లైక్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ యూజ్ చేసిన. ఆ టెక్నాలజీస్ ఓన్లీ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ బూట్స్ట్రాప్ యూజ్ చేసినాం. ఇక్కడ యూఆర్ఎల్లో చూసుకుంటే ఇక్కడ లోకల్ నుంచి రన్ అవుతుంది ఈ వెబ్సైట్. సో మనకి ఇక్కడ ఈ సెక్షన్ చూసుకుంటే మనకి అన్ని కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ, సేమ్ లైక్ మనకి ఇక్కడ ఫ్లిప్కార్ట్ సైట్ లాగా. సో ఇక్కడ కేటగిరీస్ ఎట్లయితే ఉన్నాయో సేమ్ అట్లనే యాజ్ ఇక్కడ కూడా వచ్చినాయి. సో కింద నెక్స్ట్ సెక్షన్ ఏమో ఇది కరోజల్స్, ఇది బూట్స్ట్రాప్ నుంచి తీసుకున్నాం. సో ఇది మొత్తం ఇక్కడ కరోజల్స్ ఇంకా బూట్స్ట్రాప్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ యూజ్ చేసి కంప్లీట్ నేను ఈ యొక్క స్టాటిక్ పేజ్ కంప్లీట్ చేసిన. నెక్స్ట్ బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి నేను స్ప్రింగ్ ఎంబీసీలో ఒక హాస్పిటల్ అప్లికేషన్ చేస్తున్నా. ఇది దానికి కావాల్సిన స్క్రీన్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నా. ఇక్కడ ఇది హోమ్ పేజ్. నెక్స్ట్ ఇక్కడ మనకి లాగిన్ మీద క్లిక్ చేయడంతోనే లాగిన్ ఫామ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఒకవేళ మీకు అకౌంట్ లేదు అని అంటే ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయడంతో రిజిస్టర్ ఫామ్కి రీడైరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ నేను ఇందులో బ్యాక్ ఎండ్లో ఏపీఎస్ క్రియేట్ చేసుకొని రియాక్ట్లో ఇంటిగ్రేట్. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ఫుల్ అప్లికేషన్ విత్ ఫంక్షనాలిటీ ఫుల్ డెమో ఇస్తా, అలాంగ్ విత్ స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీస్ అండ్ రియాక్ట్.